స్మార్ట్ హౌస్ దగ్గర రోబో ఇలా చెప్తుందనమాట. కొత్త వాళ్ళు వస్తే ముఖం, వేలి ముద్ర తీసుకుని వారి వివరాలు, ఎందుకు వచ్చారో కారణాలు అడిగి తీసుకుని లోపలికి పంపుతుంది. స్కానింగ్లో కత్తులు, కటార్లు ఉంటే తలుపులు తెరవదు. తలుపు దూకి వెళదామనుకుంటే మైల్డ్ షాక్ కూడా ఇస్తుంది. అలాగే పరిస్థితి సౌండ్తో అందరికీ వినపడేలాగా దొంగ అని అరవడము, పోలీసులకి, ఇంటి యజమానికి వీడియోలు పంపడం చేస్తుంది. అంటే గేటు గార్డు కింద పనిచేస్తుంది అనమాట. అనుకుంటుంటే భౌ అంటూ ఒక కుక్క వచ్చింది. అది అరుస్తుంది కానీ కరవడం లేదు. ఎందుకంటే అది ఒక స్మార్ట్ కుక్క. దానికి మాకు ఇచ్చిన కాటు వాసన చూపగానే నోరు మూసుకుని వెళ్ళిపోయింది. రోబో ఇలా వివరించింది. గేటు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి స్మార్ట్ డాగ్ని వాడుతున్నారు. యజమాని ఇష్టాన్ని బట్టి అరవడం, మాట్లాడడం ఉంటుంది. ఇంటికి 4 పక్కల కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి కదలిక వచ్చినా ఈ కుక్క వెళ్ళి బెదరు కొడుతుంది. ఇంకా మొక్కలకు నీరు వదలడం, తోట శుభ్రం చేయడం, చుట్టూ ఊడవడం లాంటి పనులు చేస్తుంది. కుక్కకి చేతులు లేవుగా ఎలా ఊడుస్తుంది అన్నది మాకు సందేహం. రోబో కొన్ని ఆకులు తీసి నేల మీద వేసింది. రౌండ్గా తిరిగి వచ్చిన స్మార్ట్ కుక్క నోటితో గాలిని వదులుతూ చెత్తను ఒక దగ్గరకు చేర్చి ఒక్కసారిగా బలంగా లోనికి పీల్చి చెత్తను నోట్లోకి తీసుకుని చెత్త డబ్బాలోకి తీసుకెళ్లి ఊసింది. అంటే వాక్యూమ్ క్లీనర్ మనం వాడేది కుక్క రూపంలో వీళ్ళు వాడుతున్నారు. నెమ్మదిగా మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాం. కార్డు రీడర్ దగ్గర కార్డు స్వైప్ చేసి ఎంతమందికి అనే ఆప్షన్ వస్తే రోబో 7గురికి అని నమోదు చేసింది. అందరి ముఖాలు, వేలి ముద్రలు తీసుకుంది. ఎందుకు వచ్చామో అడిగి రికార్డు చేసింది. ఒకసారి అందరినీ స్కాన్ చేసి మా దగ్గర ఉన్నవి అన్నీ నమోదు చేసి లోపలికి పంపింది. లోన నుండి ఆమోదం రాగానే తలుపులు తెరుచుకున్నాయి. లోనికి వెళ్ళగానే కార్పెట్ మా బూట్స్ పట్టుకుంది. చచ్చినట్టు బూట్ నుండి కాలు తీసాం. బూట్లు అరలలో బూట్లు పెట్టి తడి నాప్కిన్తో కాళ్ళు తుడిచింది. అది మనకు నచ్చిన ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గులాబీ, డెటాల్, యాంటీ ఫంగల్, మల్లె ఇలా. పూర్వకాలంలో గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవచ్చని లోనికి వచ్చేవారు, అందుకని ఈ ఏర్పాటు అని వివరించింది రోబో. బూట్ల ప్రహసనం అవగానే హోమ్ అసిస్టెంట్ వచ్చింది. మా అందరికీ ఘన స్వాగతం పలికింది. హాల్లో కూర్చోబెట్టింది. ఫ్యాన్ ఆటో ఆన్ అయింది. కాఫీ రెడీ అని హోమ్ అసిస్టెంట్కి మెసేజ్ రాగానే వంటింట్లోకి వెళ్ళి తీసుకొచ్చి సర్వ్ చేసింది. సోఫాలోకి రిలాక్స్గా వాలగానే చక్కని మెలోడీ ప్లే అయింది. అంతా అబ్బురపడుతూ ఆనందంగా తాగాము. కంటిట్లోకి వెళ్ళాము. స్టవ్ మాకు కావాల్సిన కూరలు అడిగింది. చెప్పగానే ఫ్రిడ్జ్కి మెసేజ్ పంపింది. వెంటనే ఫ్రిడ్జ్ స్టవ్ దగ్గరకు వచ్చింది. స్టవ్ నుండి 2 చేతులు వచ్చి రోబో హ్యాండ్స్ లాంటివి ఫ్రిడ్జ్ నుండి కావాల్సిన కూరలు తీసుకుంది. కరివేపాకు, అల్లం మర్చినది. ఫ్రిడ్జ్ ఐటెం లిస్ట్ చెక్ చేసి తన రోబో హ్యాండ్స్తో అవి తీసిచ్చి వెళ్ళి సూర్యుడి కిరణాలు పడే దగ్గరికి వెళ్ళి నుంచుని ఛార్జింగ్ చేసుకుంటుంది. ఫ్రిడ్జ్ కింద చక్రాలున్నాయి. పగలు సోలార్ ఎనర్జీ